హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జనరల్ అవేర్నెస్లో మంచి మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, అసలు జనరల్ అవేర్నెస్ అంటే ఏంటి, ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది బ్రీఫ్గా చూద్దాం. జనరల్ అవేర్నెస్లో మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి మంచిగా అనేది చూడడానికి ముందుగా మనం ఫస్ట్ జనరల్ అవేర్నెస్ అంటే ఏంటి, దాంట్లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది చూద్దాం. జనరల్ అవేర్నెస్లో మెయిన్గా 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటి కరెంట్ ఈవెంట్స్, 2 స్టాటిక్ జీకే అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఈవెంట్స్ అంటే పాస్ట్ ఎగ్జామ్స్లో బిఫోర్ 6 months దాకా ఇచ్చేవాడు. బట్ రీసెంట్ జరిగిన ఎగ్జామ్స్ చూస్తే కనుక గమనించినట్లయితే ఒక 3 months ఆర్ 2 months అంతవరకు మాత్రమే ఇస్తున్నాడు. సో మనం 3 months కరెంట్ అఫైర్స్ని ఫుల్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ స్టాటిక్ జీకే కూడా రీసెంట్ ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్ ఇస్తున్నాడు. రీసెంట్గా జరిగిన ఎస్బీఐ క్లర్కల్ ఎగ్జామ్లో కూడా 10 to 12 marks దాకా వచ్చాయి. సో స్టాటిక్ జీకే టాపిక్ కూడా ఇంపార్టెంట్. దీని మీద మీకు చాలా పీడిఎఫ్స్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ బ్లాగ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు విజిట్ చేసి అవి డౌన్లోడ్ చేసుకుని చదవండి. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే రీసెంట్గా జరిగిన బ్యాంకింగ్ స్కీమ్స్ కానీ బ్యాంకింగ్ రిలేటెడ్ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం నేర్చుకుని ఉంటుంది. ఇది ఇంటర్వ్యూస్లో కూడా యూజ్ అవుతుంది. బ్యాంకింగ్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ క్లరికల్ లెవెల్స్ ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్ ప్రస్తుతం కండక్ట్ చేయడంలో తీసేశారు. సో పీఓ లెవెల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బ్యాంకింగ్ అనేది బాగా ఇంపార్టెంట్. పీఓ ఇంటర్వ్యూస్లో కూడా యూజ్ అవుతుంది. సో అసలు కరెంట్ అఫైర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చదవాలి అన్నది మనం చూద్దాం. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని మనం ఏదైనా ఒక మ్యాటర్ మనం చదవడం ద్వారా కన్నా వినడం ద్వారా కన్నా చూడడం వల్ల బాగా గుర్తుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు దృశ్యం మూవీ చూసే ఉంటారు. అందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, మూవీది సీన్ మొత్తం రీక్రియేట్ చేస్తారు కదా, అంటే విన్నదానికన్నా మనం చూసింది బాగా గుర్తుంటుంది అన్నది విజువలైజేషన్ మెయిన్ కాన్సెప్ట్. సో ఇదే కాన్సెప్ట్ అంటే మనం జనరల్ చదువుతాం. సో చదవడం కన్నా వినడం చూడడం ద్వారా ఇంకా మనం జనరల్ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. కోడ్ వర్డ్స్ క్రియేట్ చేసుకుని ఫన్ వేలో జనరల్ చదవడం ద్వారా మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. 4 important పాయింట్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. ఫస్ట్ చదవడం, లిజనింగ్ వినడం, కరెంట్ అఫైర్స్ని వినడం, రీడింగ్ చదవడం, నెక్స్ట్ చదివిందని విజువలైజ్ చేసుకోవడం, నెక్స్ట్ దాన్ని రివైజ్ చేయడం ద్వారా మనం జనరల్ నాలెడ్జ్ని బాగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఫాలో అయ్యి సైట్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా, 2 or 3 మ్యాక్సిమం 3 కన్నా ఎక్కువ చదవకండి. ఆ 3 sites జనరల్ నాలెడ్జ్ని బాగా చదవండి. చదివిన దాన్ని ఇలా యూట్యూబ్ ఛానల్లో నాదనే కదా చాలా వీడియోస్ ఉన్నాయి కదా, యూట్యూబ్ ఛానల్లో చెప్పే కరెంట్ అఫైర్స్ ఒకసారి వినండి. నెక్స్ట్ విజువలైజ్ చేసుకోండి. ఇక మీరు అలాగే యూట్యూబ్లో వీడియోస్ని చూడడం ద్వారా లిజనింగ్ అండ్ విజువలైజేషన్ 2 అయిపోతాయి. ఎందుకంటే మీరు పిక్చర్స్ని చూస్తూ చదవడం, వినడం ద్వారా 3 కవర్ అవుతాయి. సో మీరు ఇలా చేయడం ద్వారా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోగలరు. చాలామంది స్టూడెంట్స్ మెయిన్గా చేసేది ఏంటంటే జనరల్ అవేర్నెస్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, సరిగ్గా చదవరు. క్వాంట్ రీజనింగ్ ఇంగ్లీష్ని బాగా ప్రాక్టీస్ చేసి అవే చేస్తూ ఉంటారు. సో వాటిలో మంచి మార్క్స్ స్కోర్ వస్తాయి, కానీ జనరల్ అవేర్నెస్లో మినిమం కట్ ఆఫ్ కూడా రీచ్ అవ్వక ఫెయిల్ అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ ఎగ్జామ్కి 1 week ముందు కరెంట్ అఫైర్స్ మొత్తం ఒక బుక్ తీసుకుని దాన్ని మొత్తం బట్టి పడతాం, ఒకేసారి స్టఫ్ మొత్తాన్ని బ్రెయిన్లోకి పంపించడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జామ్స్లో ఆప్షన్ చూసి మీరు రాంగ్ ఆప్షన్స్ పెడుతున్నారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కదా బ్యాంకింగ్లో, సో మార్క్స్ లూజ్ అవుతున్నారు. సో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవాలి అంటే జిఏని కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. జిఏని బాగా ప్రిపేర్ అవ్వడం ద్వారా ఓవరాల్గా ఎగ్జామ్స్లో మంచి స్కోర్ వచ్చి మీరు ఈజీగా బ్యాంకింగ్ అటెండ్ అవ్వగలరు. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీలో చాలా స్టాక్ జీకే సంబంధించిన పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తాను. అలాగే యూట్యూబ్లో కూడా స్టాక్ జీకే మీద కోడ్ వర్డ్స్తో వీడియోస్, కరెంట్ అఫైర్స్తో వీడియోస్ చేస్తాను. మీరు వీడియోస్ చూసి చదువుతున్నారు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మెయిన్గా మీరు జీఏలో మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే చేయాల్సిందల్లా మొత్తం స్టాఫ్ను ఒకేసారి చదవకుండా ఏ రోజు జీఏని ఆ రోజు డైలీ జీఏని ఆ రోజు చదివేసి వీక్ మొత్తం చదివిన జీఏని సండే మొత్తం వీక్లీ వన్స్ చదివిన 7 days జీఏని సండే రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ అయిపోయాక మంత్ మొత్తం జీఏని ఒకసారి రివైజ్ చేయండి. ఇలా ఏ రోజు ఆ రోజు చదవడం వల్ల మనకి స్లోగా మ్యాటర్ ఎక్కడం వల్ల ఈజీగా గుర్తుపెట్టుకోగలం. అలాగే వీడియోస్ని చూడడం ద్వారా విజువలైజ్ చేసుకోవడం ద్వారా కూడా ఇంకా బాగా గుర్తుపెట్టుకోగలం. సో మనం ఇలా చదవడం వల్ల జీఏలో బాగా స్కోర్ చేసి 40కి 35 marks కూడా ఈజీగా స్కోర్ చేస్తాం. సో
వీడియోస్ మీకు నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ స్టార్ జీకే మీద కూడా వీడియోస్ త్వరలో అప్లోడ్ చేస్తాను. వాటిని కూడా మీరు చూడడం వల్ల మంచి మార్క్స్ స్కోర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.